ఈ రోజు అయితే మన రాయలసీమ రైడ్ లో డే 2 అనమాట. సో దేవుడి దగ్గరికి పోవడానికి చెప్పులు అయితే ఇక్కడ వదిలిపెట్టాను. ఎవరో లేపేశారు చెప్పుల్ని. గుళ్ళో చెప్పులు పోతే దరిద్రం పోయింది అంటారు. ఎవరైనా ఓరగా తగిలిచ్చినా చాలు బైక్ అయితే పడిపోద్ది. దానికి ఫస్ట్ దోసకాయ లాంటిది ఏదో ఇస్తే తినలేదు. తర్వాత జామకాయని అయితే భలే తీసుకుని పైకి వెళ్ళిపోయింది. ఈ చెట్టుకి వినాయకుల స్వామి వారు స్వయంగా వెలిచారంట. మన బైక్ ఒకటి తీసుకుందామని అయితే ఇది తీసుకున్నాను. మనకు గానీ మన బండికి గానీ ఎవడైనా దిష్టి పెట్టాలంటే కళ్ళు పోతాయి ఎవరికి. ఇంకా 9:30కి బైక్స్ నాటోలాడంట, పైకి కిందే పెట్టుకోవాలంట. బండి ఎవడన్నా దగ్గపోతాడు. బోర్డు చూడండి ఏముందో, బైక్ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. 24 నెలలు ఈఎంఐలు పెట్టుకున్నాను బ్రో. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణవంశీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మన రాయలసీమ రైడ్లో డే 2 అనమాట. డే 1 చాలా బాగా జరిగింది. డే 2 అయితే మనం తిరుమలలో ఉన్నాం. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం డే 2ని. ఈరోజు జపాలి వెళ్దాం అనుకుంటున్నాం. జపాలి వెళ్ళేదారిలో కూడా చాలా ఉన్నాయంట మధ్యలో, నాకు పెద్దగా ఐడియా లేదు. అవన్నీ చూసుకుంటూ జపాలికి వెళ్ళి రిటర్న్ అయితే వద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే మనం వెంకటేశ్వర స్వామి గోపురం దగ్గర అయితే ఉన్నాము. ఎలాగో మధ్యాహ్నం టైం అయింది కాబట్టి వెళ్ళి అన్నదానం సత్రంలో భోజనం చేసేసి అక్కడి నుంచి జపాలికి అయితే బయలుదేరిపోదాము. సో ఇప్పుడే అన్నదాన ప్రసాదానికి అయితే వచ్చాము. ఇక్కడుండే అన్నాన్ని అమృతంతో పోల్చినా కానీ తప్పే లేదు, అంత బాగుంటుంది. ఇక్కడ పెట్టాను నా చెప్పులు, దర్శనానికి వెళ్దామని దేవుడి దగ్గరికి. ఇక్కడ పెడితే ఎవరో లేపేశారు, ఇంకేం చేయలేము మనం. సో దేవుడి దగ్గరికి పోవడానికి చెప్పులు అయితే ఇక్కడ వదిలిపెట్టాను. ఎవరో లేపేశారు చెప్పుల్ని. సో ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళి షూ వేసుకొని మళ్ళీ వెళ్ళాలి జపాలికి. బైక్ అయితే ఇక్కడే పార్క్ చేసాము. బైక్ తీసుకెళ్ళి రూమ్కి వెళ్దాము. షూ వేసుకొని తర్వాత మనం జపాలికి అయితే స్టార్ట్ అయిపోతాం. సో ఇప్పుడే రూమ్కి వచ్చి షూ అయితే వేసేసుకున్నాను. ఇంకా డైరెక్ట్గా జపాలికి వెళ్ళిపోవడమే మనము. సో జపాలికి అయితే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 5 to 6 kilometers ఉందనుకుంటా. అండ్ మధ్యలో కూడా ఏవో ఉన్నాయంట ఇంకా టెంపుల్స్, అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం. మెయిన్ కామెడీ థింగ్ ఏంటంటే, చెప్పాను కదా చెప్పులు లేపేశారు ఎవరో. గుళ్ళో చెప్పులు పోతే దరిద్రం పోయింది అంటారు. ఈ రోజుతో నా దరిద్రం అంతా పోయింది అనుకుంటున్నా నేనైతే. పోతే పోయాయి చెప్పులు. ప్రశాంతంగా రైడ్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో, భలే ఉంటుంది ఇక్కడ. మనం ఫొటోస్ కూడా దిగుదాం అనుకున్నాం కానీ రాత్రి కొంచెం హడావిడిలో ఉండి తీసుకోలేదు. ఈ రోజైనా మళ్ళీ పక్క వచ్చి ఫొటోస్ అయితే దిగుతాం ఇక్కడ. ఇక్కడ పక్కన వాటర్ చూడండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నా తిరుమలలో ఇలా ఏదో వాటర్, నదో ఏదో ఉంది ఇక్కడ. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అండ్ రోడ్డు కూడా చూడండి కంప్లీట్గా చెట్లతో కవర్ అయిపోయింది రోడ్డు అంతా. నేను ఇప్పటి వరకు తిరుమల అంటే పైన వెంకటేశ్వర స్వామి ఒక్కరే ఉంటారు, ఆ ఏదైతే ఉంది కదా సర్కిల్, గోపురము, అన్నదానము, ఇవన్నీ ఆ ఒక్కటే అనుకున్నాను. ఇంకా పైన ఏముండదేమో, డైరెక్ట్గా కిందకి వెళ్ళాలేమో అనుకున్నాను. సో జపాలి ఇవన్నీ పైన ఉంటాయని కూడా నాకు తెలియదు. జపాలి ఉందని తెలుసు కానీ అది కిందేమో అనుకున్నాను నేను. కానీ పైన తిరుమలలోనే ఇవన్నీ ఉన్నాయి అనేది నాకు ఐడియా లేదు అసలు. ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉంది. అంటే లోపలికి వెళ్ళలేదు మనం. అంటే మహేంద్ర ఉన్నాడు కదా ముందు, అతనికి తెలుసు అనమాట ఇక్కడంతా. అతను ఫాలో అవుతున్నా నేను. అతను ఆపితే నేను ఆపేస్తా అంతే. అతనైతే చాలాసార్లు వచ్చాడంట ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అతను అక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోదాం మనం అంతే. శ్రీ జపాలి హనుమాన్ మందిరం. సో లేదు, డైరెక్ట్గా మందిరానికైతే ఇచ్చేసాం. మధ్యలో చాలా ఉన్నాయి, అవన్నీ చూద్దామన్నాడు. మరి ఏమో డైరెక్ట్గా జపాలికి వచ్చాము. వీళ్ళేంటి రివర్స్ వస్తున్నాయి బండ్లన్నీ, పైకి ఎక్కలేక వస్తున్నాయా, ట్రాఫిక్ ఎక్కువ వస్తున్నాయా, ఏమ్రా మనం వెళ్ళిపోదామా? మనమైతే దూరి దూరి పోతున్నాం. అసలు పైన ఏం జరుగుతుందో చూద్దాం. వామ్మో, ఇక్కడ కూడా కార్లు అలాగే ఉన్నాయి అన్నీ వరుసగా. ఇక్కడే పెట్టేద్దామా, ఇక్కడే పెట్టేద్దామా? ఉంటాయా అక్కడ? అర్థమవ్వా? నాదేం చాలా పైకి ఎక్కింది. బ్రో అక్కడ తగిలిచ్చినా పడిపోద్ది బైకు. ఎవరైనా ఓరగా తగిలిచ్చినా చాలు బైక్ అయితే పడిపోద్ది. అట్టే ఉంది. ముందేమన్నా ఉంటుందా? కిందేనా బ్రో? కిందే పెడదాం బ్రో. ఇంకెక్కడ పెడతావు? పైకా? ఓకే. సో మనోడు పైకి వెళ్ళాడు, అక్కడ ఏమన్నా ఉందేమో. మనం కూడా ఒకసారి పైకి వెళ్ళేసి చూసొద్దాం. అక్కడ ఏం లేకపోతే కిందకు వచ్చేద్దాం. ఇక్కడ చిన్న పార్కింగ్ ప్లేస్ ఉంది బైక్స్కి, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం మనం. ఆకాశగంగా డ్యామ్ అంటే ఇది. మరి ఎంట్రీ ఉందో లేదో తెలీదు. ఇందాక మనం వాటర్ చూసాం కదా, అది ఈ డ్యామ్ నుంచి అనుకుంటా నాకు తెలిసి. సో బైక్లు అయితే ఇక్కడ పార్క్ చేసాము. హెల్మెట్స్ అలా సీట్ కింద పెట్టేసాము. ఇంకెలా దిక్కుంటూ పైకి అయితే ట్రెక్కింగ్ చేయాలా.
ఇదే ఎంట్రన్స్ శ్రీ జపాలి హనుమాన్ మందిరం. ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళాలన్నమాట, ట్రెక్ చేసుకుంటూ స్టెప్స్ ఎక్కుంటూ. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని మెట్లు ఎక్కడమైతే స్టార్ట్ చేసాము. చూడడానికైతే లొకేషన్స్ అద్దిరిపోయాయి. అసలు మెట్లన్నీ చెట్లతో కవర్ చేసినట్టు ఆ చుట్టుపక్కల అడవిలాగా లొకేషన్ అయితే అద్దిరిపోయింది చూడడానికి. మేము కరెక్ట్ గా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసింది మధ్యాహ్నం టైంలో. ఆ టైంలో ఇంత ఎక్కువ ఎండ ఉన్నా గానీ మాకు అసలు ఎండే ఫీల్ లేదు, ఎందుకంటే ఆ చెట్లు వల్ల చల్లగా నీడనిస్తుంది. గాలి కూడా చాలా చల్లగా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా అలా ముందుకెళ్తుంటే మాకు ఈ ఉడత అయితే కనిపించింది. ఈ ఉడత పేరు వచ్చి ఇండియన్ జైంట్ స్క్వారల్. తెలుగులో వచ్చి ఇండియాలో పెద్ద ఉడత అని అంటారంట. దానికి ఫస్ట్ దోసకాయ లాంటిది ఏదో ఇస్తే తినలేదు, తర్వాత జామకాయనైతే భలే తీసుకుని పైకి వెళ్ళిపోయింది. ఇంకా ఆ ఉడతను చూసి ముందుకు వస్తుంటే ఇక్కడ చూడండి అందరూ వాళ్ళ కోరికలు కోరుకొనేసి ఇలా ఇల్లులాగా రాళ్ళు అయితే కట్టున్నారు. సో ఇంకా ఫైనల్ గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కోనేరు చూడండి ఈ విధంగా భలే ఉంది కదా, చాలా పెద్దదిగా. అసలు గుడి దగ్గరికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంది. అది ఈ చెట్ల వల్లనో ఆ గాలి వల్లనో లేకపోతే ఆ దేవుడి వల్లనో తెలియదు కానీ చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ ఈ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టుకి వినాయకుల స్వామి వారు స్వయంగా వెలిచారంట. ఆ షేప్ మొత్తం వినాయక స్వామి లాగే ఉంటుంది చూడండి చూడటానికి. అందరు ఇక్కడ డబ్బులు పెట్టి కోరికలైతే కోరుకుంటున్నారు జరగాలని. నేను కూడా ఒక కాయిన్ తీసుకువెళ్ళి ఆ వినాయక స్వామి దగ్గర పెట్టేసి మన యూట్యూబ్ వీడియోస్ అన్ని వైరల్ అయిపోవాలా, తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చేయాలని అయితే కోరుకున్నాను. తర్వాత ఇంకా మెయిన్ గుడికి వెళ్ళేసి ఆ హనుమంతుల వారిని అయితే దర్శనం చేసుకున్నాను. చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి నాకు దర్శనం అయిన తర్వాత. ఇంకా దర్శనం చేసుకుని రిటర్న్ అవుతుంటే మళ్ళీ ఈ ఉడతైతే కనిపించింది, కానీ ఈసారి మాత్రం ఎవరు ఏమిచ్చినా తీసుకోవట్లేదు, భయపడినట్టుంది. సరే ఇంకా కిందకి వెళ్దాం అనుకుంటుంటే ఇక్కడ అంగట్లో ఇవన్నీ కనిపించాయి, జెండాలు గానీ తాళ్లు గానీ అన్ని కనిపించాయి. సో మన బైక్ ఒకటి తీసుకుందామని అయితే ఇది తీసుకున్నాను. సో మళ్ళీ మనం బైక్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇది తీసుకున్నాం కదా, ఇది బైక్ ఎక్కడ కట్టాలా అని ఆలోచిస్తున్నాను ఇందాకటి నుంచి. మేబీ ఇక్కడ అనుకుంటున్నా ఇక్కడ కడదామని. ఇలా కట్టే బాగుంటుంది, కానీ ఇది లేచిపోద్ది, ఎక్కువ రోజులు ఉండదు. ఇక్కడే 2-3 రౌండ్లు వేద్దాం అనుకుంటున్నా. సో సెట్ అయిపోయింది. మనకు కానీ మన బండికి కానీ ఎవడైనా దిష్టి పెట్టాలంటే కళ్ళు పోతాయి ఎవరికి. ఇంకా మనం సేఫ్టీ ప్రొటెక్షన్ చేసాం మనకి మన బైక్కి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఐడియా లేదు, వెళ్ళే దారిలో చెప్తాను నేను. ఇందాక పైకి వచ్చేటప్పుడు కూడా మనం ట్రాఫిక్ చూసాం కదా, కార్లు అన్నీ ఉన్నాయి. ఎందుకా అని చూస్తే పైన కొన్ని పార్క్ చేస్తున్నారు, అవి రావాలి. అండ్ ఇవి ఉన్నాయి కదా కమాండో జీప్స్, సో ఇవి మనుషులు తీసుకొని వస్తుంది అనమాట తిరుమల నుంచి. సో వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేయడానికి ఇక్కడ వరకు వస్తున్నారు. వాళ్ళు దిగిపోయేంత వరకు వీళ్ళు అక్కడే ఉంటారు. అండ్ పైన వచ్చేవి ఆగిపోయి ఉన్నాయి, అందుకే ఇక్కడ ట్రాఫిక్ జామ్ జరిగింది ఇందాక కూడా. మనం ఇప్పుడు ఆ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాం. సో ఇప్పుడు వీలుంటే ఆ పాచికలాంటి ప్లేస్కి వెళ్తాము, లేదు కుదరదు అనుకుంటే డైరెక్ట్ గా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాం. ఎందుకంటే రేపు వచ్చి తిరుపతికి వెళ్ళాలి. తిరుపతిలో మనం జూ ఎక్స్ప్లోర్ చేయాలి. అలాగే గుడిమల్లం అని ఒక శివాలయం ఉంటుంది, ప్రపంచంలోనే మొదటి శివాలయం అంటది. అరౌండ్ 20 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట తిరుపతి నుంచి. సో అక్కడికి వెళ్ళేసి జూన్ కూడా కవర్ చేయాలి. సో ఇప్పుడు ఒక క్రేజ్ ఇష్యూ జరిగింది. మేము జపాన్ నుంచి రూమ్కి రాగానే కాసేపు రెస్ట్ తీసుకున్నాక మనోడు వచ్చి కిందకి వెళ్దాం బ్రో, 2 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాం కదా, ఏదో ఒకటి తినేసి వద్దామంటే కిందకు వచ్చాము. వచ్చిన తర్వాత టైం వచ్చి 9:40 అయింది. మాకైతే రూల్ తెలియదు అనమాట. 9:30కి బైక్స్ నాట్ అవ్వలేడంట, పైకి కిందే పెట్టుకోవాలంట. ఏమున్నా మనం పైకి 9:30 లోపే పోవాలి బైక్స్లో. అది కొత్తగా తెలుసుకున్నాం మేము ఆ రూల్ని ఈరోజు. సో బైక్ని ఇదిగోండి ఇక్కడే పార్క్ చేసాము, చూపిస్తాను. ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడు బస్సులో పోతున్నాము. రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చి బైక్ తీసుకోవాలి మేమైతే. బ్రో ఏమనిపిస్తుంది బ్రో నీకు? బండి ఎవడన్నా దగ్గపోతే చూపిస్తారండి బైక్ ఎక్కడుందో. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఇక్కడ అన్ని బైక్స్ ఉన్నాయి. ఆ పోలీస్ సార్ వాళ్ళు కూడా ఇక్కడే పార్క్ చేయమన్నారు. అండ్ చిన్న బస్ స్టాండ్ ఏదైతే ఉంది, ఇక్కడ బస్సులు పైకి వెళ్తాయేమో మాకు తెలియదు, అడగాలి, కనుక్కోవాలి. మేము ఇప్పుడే పైకి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకున్నాము బైక్ అక్కడ పార్క్ చేసి. కానీ ఇక్కడ బోర్డు చూడండి ఏముందో, బైక్ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. మన బ్రో సిచ్యువేషన్ చూడండి అసలు. ఏం బ్రో ఏం చేద్దాం చెప్పు. ఆమెమో బైక్ సేఫేగా అంటే మాయ దంగపోతున్నారు, కాజే దంగపోతున్నారు. మీకు మేమేంది గ్యారెంటీ ఇచ్చేదాన్ని. మేము టికెట్ ఎక్కడైతే బుక్ చేసుకున్నామో ఆ మేడంని అడిగాం, మేడం ఇక్కడ బైక్ సేఫేనా అంటే స్టాఫే తీసుకొని పోయారు, మేమేం చెప్పలేమని ఇది ఒక మాట. ఇంక అప్పటి నుంచి మాకేం అర్థం కావట్లేదు. సో ఏదో ఒకటి ఆలోచించి డిసైడ్ అవ్వాలి. నా బతుకు నాకు అర్థం 24 నెలలు ఈఎంఐలు పెట్టుకున్నాను బ్రో. సో ఫైనల్గా మేము డిసైడ్ అయింది ఏంటంటే బైక్ అయితే ఇక్కడ పార్క్ చేయొద్దని. ఎక్కడైనా పెయిడ్ పార్కింగ్ అయినా పర్లేదు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ నా చెప్పులు పోయాయి, నా సన్ గ్లాసెస్ కూడా పోయాయి. సో చాలా ఘోరంగా ఉంది ఈరోజు. సో బైక్ కూడా ఎందుకు రిస్క్ అనేది తీసుకుని వెళ్తున్నాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేమిద్దరం కలిసి ఒక బైక్లోనే వచ్చాము, అది మనోడు బైక్లో వచ్చాము. నా బైక్ పైన సేఫ్గా ఉంది, మనోడైతే కొంచెం టెన్షన్ పడుతుండే. కానీ ఇక్కడైతే సేఫ్ పార్కింగ్ అంట, ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్కడ ప్రాబ్లం ఉండదు, ఒక భయం ఉంటుంది కదా లోపల, అంతే, ఇంకేం లేదు. కానీ అక్కడ టికెట్ ఇచ్చాము చెప్పేసరికి కొంచెం ఎక్కువ భయపడ్డాం మేమంతే. సో బైక్ అయితే అక్కడ పార్క్ చేసాము. ఇంకా మన టికెట్ తీసుకొని బస్సు ఎక్కేసి పైకి వెళ్ళిపోదాం. సో మొత్తానికి బస్సు అయితే ఎక్కేసాము. మనోడు వెనకాల ఉన్నాడు వెనకాలే ఉన్నాడు. ఎలా ఉంది బ్రో నీ ఫీలింగ్? రకరకాలే ఉందలే. సో రేపు మార్నింగ్ వచ్చి ఆ బైక్ అయితే తీసుకుని వెళ్ళాలి. మార్నింగ్ కూడా మాకు పనులు ఉన్నాయి, వీడియోస్ తీసుకోవాలి. కానీ చూద్దాం ఏ టైమింగ్కి వస్తామో ఏమో తెలియదు.
సో మొత్తానికి బస్సు ఎక్కి ఇప్పుడే తిరుమలకి అయితే వచ్చాము, మన రూమ్లోకి కూడా వచ్చేసాము. బైక్ విషయం అంటారా, రేపు మార్నింగ్ వెళ్ళి చూడాలి బైక్ వ్యాపారం ఏందనేది. అంటే రేపు మాకు ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, అవి కూడా డే 3లో మీకు పోతూ చెప్తాను. సో డే 2 అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు రాయలసీమ రైడ్ డే 3 వీడియోలో మళ్ళా కలుద్దాం. ఉంటా, బాయ్.